జీడిపప్పు, బాదం పప్పు చిక్కీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు జీడిపప్పు, బాదం పప్పు, 1 కప్పు బెల్లం తురుము, నెయ్యి. ముందుగా ఇలా ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. 1 స్పూను నెయ్యి తీసుకుని కళాయిలో వేసుకుని నెయ్యి కాగినాక జీడిపప్పు, బాదం పప్పు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పెద్ద సెగ మీద పెట్టితే మాడిపోతే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి లేకుండానైనా వేయించుకుని చిక్కీ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టి ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు వేరే గిన్నెలో బెల్లం, 1 కప్పు పప్పులు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీపి సరిపోయిద్ది. తీపి తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుని మధ్యలో వేపుకుంటూ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు వేగినాక ఒక గిన్నెలో తీసుకుని ముందుగా మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని వడపోసుకుని వేరే కళాయిలో ఇలా తీసుకున్నాం. ఇది పాకం రావాలి. ఇలా పాకం తిప్పుకుంటూ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని ఇలా కొంచెం బెల్లం పాకం మనం వేసుకుని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉంటే ఇంకా పాకం రానట్టు మళ్ళీ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తిప్పుకుంటూ మళ్ళీ ఇంకోసారి పాకం చూసుకోవాలి. ఇలా పట్టుకుని ఇలా విరిపితే 2 ముక్కలు అయింది చూడండి. ఇది ఇలా పట్టుకోవాలి పాకం. ఇప్పుడు ఈ పాకంలో జీడిపప్పు, బాదం పప్పు వేసి బెల్లం అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. కావాలంటే దీంట్లో యాలక్కాయల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను పైనుంచి ఇలా నెయ్యి వేసుకుంటే చక్కగా రుచిగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. 1 చిటికెడు తినే సోడా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బెల్లం అంతా ఇలా మొత్తం కలుపుకుని ముందుగా మనము ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకున్న దాంట్లో ఈ జీడిపప్పు, బాదం పప్పు ఇలా వేసేసుకోవాలి. ఒక చిన్న గిన్నెకి, కూర గిన్నెకి అడుగున నెయ్యి రాసి పైనుంచి ఇలా రుద్దుకుంటే అంతా సమానంగా వచ్చింది.